ఏపీ రాజధాని అంటే అమరావతి. ఎవరు అధికారంలో ఉన్నా అదే ఫైనల్. దీనికోసమే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేక వినతి చేసింది. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం కోసం లేఖ రాసింది. ఏపీ విభజన చట్టాన్ని సవరించాలని కోరింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కీలక అడుగు పడింది. త్వరలోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నిర్ణయం అమరావతికి కీలక మలుపుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటిదాకా ఏపీకి రాజధాని అంటూ లేని పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం కావస్తున్నా ఇప్పటికీ రాజధాని నగరం లేని రాష్ట్రంగానే ఉంది ఆంధ్రప్రదేశ్. విభజన తర్వాత 2014లో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ల్యాండ్ పూలింగ్, కొన్ని నిర్మాణాలతో హడావుడి చేసినా సాంకేతికంగా, చట్టబద్ధంగా మాత్రం అమరావతికి రాజధాని గుర్తింపు లభించని దుస్థితే ఇప్పటికీ ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అంశంపై తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుతో ఏపీ రాజధాని ఓ పెద్ద ఇష్యూగా మారింది. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రాజధానిగా చెబుతున్న అమరావతికి ఇప్పటిదాకా కేంద్రం నుంచి అధికారిక గుర్తింపు రాని పరిస్థితే ఉంది. ఇలాంటి వేళ తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలని, ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. అదే సమయంలో దీనికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా బడ్జెట్ సమావేశాల్ని వేదికగా చేసుకోనుంది. అమరావతి రాజధాని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి డిసెంబర్ 1న లేఖ రాసింది. దీంతో 2024 జూన్ 2 నుంచి ఏపీ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చట్ట సవరణ బిల్లును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తీసుకువచ్చి దానికి ఆమోదముద్ర వేసి పంపాలని కూటమి సర్కార్ భావిస్తోంది. విభజన సవరణ బిల్లు ఆమోదం పొంది కేంద్రం అందుకు తగ్గట్టు ఉత్తర్వులు జారీ చేస్తే ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా, ఎన్ని రాజకీయ ఎత్తులు వేసినా అమరావతిని ఏపీ రాజధాని కాకుండా ఆపలేరంటున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అమరావతికి రాజధాని హోదా 2014 నుంచి ఇవ్వాలా, 2024 నుంచి ఇవ్వాలా అన్నది టెక్నికల్ అంశం అంటున్నారు కేంద్ర మంత్రి. దీనికి సంబంధించి కేంద్ర ఏపీ ప్రభుత్వాన్ని క్లారిటీ అడిగినట్టు చెప్పిన పెమ్మసాని ఈసారి సమావేశాల్లో కాకుండా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అయినా దీనికి సంబంధించి బిల్లు పెట్టి ఆమోదిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తూ అమరావతిని నిర్మిస్తున్నారు. 2028 నాటికి అమరావతి రాజధానికి ఓ రూపమివ్వాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తోంది. కూటమి సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త సంవత్సరంలో ఏపీ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభించబోతోంది.